न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब ఈ నెల 30వ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటా ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవ సభ ఇక్కడ నెల 30వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకని గ్రౌండ్ పరిశీలన చేయడం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు వస్తారు, మంత్రి వాళ్ళందరూ వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. దీంతో పాటుగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కేవలం ఇంకా 1 సంవత్సరం మాత్రమే, ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది, ఇంకో 10-15 రోజుల దాకా. మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది, దీపావళి, దసరా అయినా. మరి ఇలా 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు అట్లాగే మహిళా సంఘాలని, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులు చేయాలని కూడా రకరకాల సంస్థ ద్వారా నిరూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా, మహిళలైనా, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా 50,000 ఉద్యోగాలు ఇప్పటికే కల్పించడం జరిగింది. ఈ యొక్క సభను దిగ్విజయం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.